అందరికీ నమస్తే. నేను మీ శారదని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండీ! వరలక్ష్మి వ్రతానికి ఏ ఏ నైవేద్యాలు తక్కువ టైంలో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. 9 నైవేద్యాలు అంటే ఇవే చేసి పెట్టాలనేం లేదు. మీ వీలును బట్టి మీరు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. నేనైతే ఈ వీడియోలో సింపుల్‌గా తక్కువ టైంలో 9 నైవేద్యాలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే బెల్లపు పరమాన్నం, మినప గారెలు, పూర్ణం బూరెలు, చింతపండు పులిహోర, సేమ్యా పాయసం, గుగ్గుళ్ళు, దద్దోజనం, పానకం, వడపప్పు. వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైటు కొన్ని పనులు చేసి పెట్టుకోవాలండి. అవేంటో చూద్దాం. నేనైతే ఒక సెట్టు దేవుడికి అనే సపరేట్గా పెడతానండి. ఆ గిన్నెలనే నైవేద్యాలు తయారు చేయడానికి ఉపయోగిస్తాను. ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బియ్యము, అరకప్పు మినప్పప్పు వేసుకోవాలి. మరొక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మినప్పప్పు వేసుకోవాలండి. ముందు వేసిన గిన్నెలో వచ్చి బియ్యము, మినప్పప్పు ఎందుకంటే పూర్ణం బూరెలు తయారు చేసుకుంటాం కదండి, దానికి. ఇవి వచ్చి గారెలకి, ఇవి వచ్చి పూర్ణం తయారు చేసుకునేదానికి. 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు గుగ్గుళ్ళు. మరొక గిన్నె తీసుకొని అందులో వడపప్పు తయారు చేస్తాం కదండి, దానికోసము అరకప్పు కానీ పావు కప్పు కానీ మీరు అంటే నేను ఇక్కడ చూపించిన క్వాంటిటీనే తీసుకోవాలనేం లేదండి. మీరు ఎంత చేసుకోవాలో అంత చక్కగా తీసుకోవచ్చు. మినపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు ఉదయం లేవగానే నానబెట్టుకోవచ్చండి. వీటిల్ని పక్కన పెట్టేసేద్దాం. పూర్ణం బూరెల కోసము ఒక గిన్నెలో మినపప్పు, బియ్యము వేసాం కదండి, అది ముడి శనగలు 2 చక్కగా వాటర్ పోసి 2 సార్లు శుభ్రంగా కడిగి అవి మునిగేంత వరకు వాటర్ పోసేసి పక్కన పెట్టుకుందాం. ఇవి నైట్ టైం చేసుకోవాల్సిన పనులండి. అప్పుడే మనకి ఇవి చక్కగా నానుతాయి. నిద్ర లేవగానే ఈ బియ్యము, మినపప్పు మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. వరలక్ష్మీదేవి వ్రతము ఈసారి 3వ వారం వస్తుంది కదండి. చాలామందికి డౌట్ ఉంటుంది, 3వ వారం ఒకవేళ చేసుకోలేకపోతే 2వ వారం చేసుకోవచ్చు అని. చక్కగా 2వ వారం చేసుకోవచ్చండి. అందుకోసమే ముందుగానే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కుక్కర్ గిన్నెలో అరకప్పు బియ్యము, పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇది వచ్చి బెల్లపు పరమాన్నానికి. దీనికి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇంకొక కుక్కర్ గిన్నెలో 2 కప్పులు బియ్యం వేసుకుంటే ఇది వచ్చి దద్దోజనానికి, పులిహోర కలుపుకునే దానికి సరిపోతుంది. వీటికి మూతలు పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇదంతా ఒక్కసారి గుర్తుంచుకోండి. వరలక్ష్మీదేవి వ్రతానికి ముందు రోజు నైట్ చేసుకోవాల్సినటువంటి పనులు. చిన్న పనైనా పెద్ద పనైనా ముందుగా మనము ప్లాన్ చేసుకుంటే ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా నెమ్మదిగా చేసుకోవచ్చు. ఇది ఉదయంతోనండి. ఉదయాన్నే నేను ముందుగా చెప్పాను కదండి మీకు, గారెల కోసము పెసరపప్పు అంటే వడపప్పుకి, పూర్ణం బూరెల కోసము శనగబేడలు లేయగానే వాటర్ పోసేయాలండి. చక్కగా వాటర్ పోసిన తర్వాత శుభ్రంగా కడిగి అవి మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పెసరపప్పు అనేది వడపప్పు తప్పకుండా ఆ రోజు అమ్మవారికి సమర్పిస్తారు. వడపప్పు, పానకం ఎన్ని నైవేద్యాలు మనము అమ్మవారికి నివేదించినా కానీ తప్పకుండా ఇవి 2 ఉండేట్లుగా చూసుకోవాలండి. ముందు రోజు నైటే మనము కుక్కర్లో బియ్యం వేసాం కదండి, ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగి మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసి చక్కగా మూత పెట్టి అరగంట నానిన తర్వాత పెట్టుకుంటే సరిపోతుందండి. మనము పొంగలికి కూడా పెసరపప్పు, బియ్యము వేసాం కదండి, అవి కూడా డబల్ అంటే 1 కప్పు తీసుకుంటే 2 కప్పులు వాటర్ పోసి చక్కగా ఇలా మూత పెట్టి అరగంట పక్కన పెట్టేద్దాం. పొంగలికి మాత్రం 1 యాలుక తుంచి వేసుకోవాలి. నైవేద్యాలు తయారు చేయాలంటే చక్కగా ముందు రోజే స్టవ్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. క్లీన్ చేసి పెట్టుకోవడం వలన మనకు టైం సేవ్ అవుతుంది. స్నానం చేసి వచ్చిన తర్వాత చక్కగా ఇలా పసుపు, కుంకుమ అలంకరించి ఆ తరువాత మనము వంట ప్రారంభించవచ్చు. స్టవ్ని రోజు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే ఎప్పుడు చూడడానికి నీట్గా ఉంటుందండి. నేనైతే పసుపు కుంకుమతో అలంకరిస్తాను, అంతే, ముగ్గులు మాత్రం పెట్టనండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ముగ్గు అనేది నేల మీద వేయాలి. ఇలా స్టవ్ల మీద ఎప్పుడు ముగ్గులు వేయకూడదు.
చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ఒక పువ్వు పెట్టుకుంటే సరిపోతుందండి. ఈలోపు మనకి పులిహోరకి, దద్దోజనానికి నానబెట్టాం కదండీ! ఆ కుక్కరు, మరియు పొంగల్ తయారు చేయడానికి ఇంకొక కుక్కర్‌లో నానబెట్టాం గదండీ! అది, పాలు అన్నీ ఒక్కసారిగా స్టవ్‌లు వెలిగించి ఇలా పెట్టుకోవచ్చు. 4 బర్నర్ స్టవ్ అయితే చక్కగా త్వరగా అయిపోతుంది. మనము ముందు రోజు నైటే ముడి శనగలు నానబెట్టాం కదండీ! ఆ ముడి శనగలను ఇంకొక కుక్కర్‌లో వేసి చక్కగా 2, 3 విజిల్స్ వస్తే ఉడికిపోతాయండి. నేను ఎక్కువ కుక్కర్సే యూజ్ చేస్తానండి. ఎందువలనంటే తక్కువ టైంలోనే మనకి వంట అనేది అయిపోతుంది. అంటే మాటి మాటికి మనం చూడనవసరం లేదు. కాస్త ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు మనము ముందు నానబెట్టుకున్నటువంటి పూర్ణం బూరెలకి పిండి ఉంది గదండీ! బియ్యపు పిండి, మినపప్పు కలిపి నానబెట్టుకున్నాం. దానిని ముందుగా వేసుకోవాలండి. అది ముందుగా వేసి పెట్టుకుంటే మనకి టైం తీసుకుంటుంది గాబట్టి చేసుకునేటప్పటికి చక్కగా పొంగుతుంది పిండి అనేది. మిక్సీ జార్‌లో బియ్యము, మినపప్పు, వాటరు, కాస్త సాల్ట్ వేసి చక్కగా ఇలా మెత్తగా వేసుకోవాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈ పని మాత్రం మర్చిపోకుండా ముందుగా చేసుకోవాలి. తరువాత అదే మిక్సీ జార్‌లో మనము లేవగానే గారెలకు నానబెట్టాం కదండీ! మినపప్పు వాటర్ అంతా వంచేసి కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి, ఆ తరువాత వాటర్ లేకుండా మినపప్పు వేసుకోవాలండి. మినపప్పు వేసుకున్న తరువాత రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా ఒకదాని తరువాత ఒకటి ప్లాన్‌గా చేసుకుంటే తక్కువ టైంలో, తక్కువ గిన్నెలతోనే మనకి నైవేద్యాలనేది తయారైపోతాయండి. గారెల పిండి గూడా రెడీ అయింది. ఆ పిండిని గూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా. దీనికి గూడా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మనము ముందుగా పొంగల్ తయారీకి కుక్కర్‌లో పెసరపప్పు, బియ్యం కలిపి పెట్టాం కదండీ! అది 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి చక్కగా మనకి ఉడికింది. ఇందులో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి క్వాంటిటీని బట్టి బెల్లము, పాలు 2 వేసుకోవాలండి. చక్కగా 2 వేసుకున్న తరువాత మరొకసారి కలిపి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనము దద్దోజనానికి, పులిహోరకి ఇంకొక రైస్ కుక్కర్‌లో అన్నం వండి పెట్టాం గదండీ! 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చక్కగా పులిహోర మాత్రము మ అన్నము చల్లారిన తరువాతనే కలుపుకోవాలండి. అందువలన ముందుగా అయితే ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులో నుంచి అన్నం తీసి పక్కన పెడుతున్నాను. తరువాత మిగిలిన అన్నం ఉంటుంది కదండీ! అదే కుక్కర్‌లో ఒక గొంట గరిట తీసుకొని చక్కగా ఇలా నొక్కినట్లు అంటే మనకి దద్దోజనానికి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుందండి. అందువలనే వేడి మీదనే మనము దద్దోజనానికి ఇలా గొంట గరిటెతో నొక్కుకోవాలి. తరువాత పాలు పోసుకోవాలి. కాస్త గోరువెచ్చటి పాలు పోసుకుంటే సరిపోతుందండి. పాలు పోసిన తర్వాత చక్కగా ఒకసారి కలిపి రుచికి తగినంత ఉప్పు వేసి మరొకసారి కలపాలి. వ్రతమంతా అయ్యి నైవేద్యం సమర్పించేదానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఎక్కువ పాలు, తక్కువ పెరుగు వేసుకోవాలండి. వెంటనే జరిగిపోతుంది అంటే మనము ఎక్కువ పెరుగుతో కలుపుకోవచ్చు. మధ్యాహ్నం అవుతుంది కాబట్టి చక్కగా ముందుగా పాలు కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడొచ్చి పానకానికి ఒక బౌల్ తీసుకొని అందులో తురిమినటువంటి బెల్లం వేసి మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. తరువాత 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత గుగ్గుళ్ళు గూడా చక్కగా ఇంకొక గిన్నెలో వేసుకోవాలి. మనము ముందు రోజు నైటే ప్లాన్‌గా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా చేసుకుంటున్నామండి. బూరెల కోసం పచ్చిశనగపప్పు నానబెట్టాం కదండీ! నానబెట్టినటువంటి పచ్చిశనగపప్పును గూడా ఒక కుక్కర్ గిన్నెలో వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసి 2, 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఈ వరలక్ష్మి వ్రతం అనే కాదండి. నేను ఏ పండగ వచ్చినా గానీ నైవేద్యాలు 5 తక్కువ కాకుండా చేస్తాను. ఎందువలనంటే ముందుగా ప్లాన్ వేసుకున్నందువల్లనే. నేను ఇందాక చెప్పాను కదండీ! కుక్కర్ గిన్నెలో పొంగలి ఒకసారి కలపాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చక్కగా బెల్లం కరిగిన తరువాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
దీనికి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మనము ముందుగా దద్దోజనం తయారు చేసి పెట్టుకున్నాం కదండీ! అందులో పాలు ఒక్కటే పోసాము. ఇప్పుడు కాస్త పెరుగు వేసుకొని చక్కగా మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకొని పోపు కోసము ఒక చిన్న మూకుడు తీసుకొని అందులో అర స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని మిరియాలు చక్కగా వేగిన తరువాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు అవి కూడా వేగిన తరువాత ఈ పోపుని మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి దద్దోజనం ఉంది కదండి, అందులో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మళ్ళీ అదే మూకుడు పెట్టి కడగనవసరం లేదండి. అదే మూకుడు పెట్టి మనము ఇప్పుడు గుగ్గుళ్ళు ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ గుగ్గుళ్ళకు కూడా పోపు పెట్టుకుందాము. అర స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత కాస్త కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేగిన తరువాత మనము ఉడికించుకున్నటువంటి ముడి శనగలు ఉన్నాయి కదండి, ఆ ముడి శనగల్లో ఈ పోపునే వేసుకోవడమే. మళ్ళీ అదే మూకుడు పెట్టి ఇప్పుడు పులిహోరకి మనము పోపు పెట్టుకోవాలండి. మనము ముందుగానే వెడల్పుగా ఉండే గిన్నెలో ఆరబెట్టుకున్నాం కదండి, ఆ అన్నానికి పోపును పెట్టుకోవాలి. అదే మూకుడులో ఒక టేబుల్ స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేగిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసి అవి కూడా వేగిన తరువాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు, కొంచెము ఇంగువ వేసి పచ్చివాసన పోయిన తర్వాత పావు స్పూను పసుపు వేసి అది కూడా వేగిన తరువాత మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు, ఆల్రెడీ చింతపండు గుజ్జు ముందు రోజే తయారు చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ముందుగానే సంవత్సరానికి సరిపడినంత గుజ్జును తయారు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నానండి. దానిని ఉపయోగిస్తాను. చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఆ పోపును మొత్తం ఆ అన్నంలో కలుపుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర చింతపండు గుజ్జు లేదు, చింతపండుతో చేస్తే టైం ఎక్కువ పడుతుంది అనేవాళ్ళు చక్కగా నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చండి. ఆ గుజ్జు మొత్తం ఈ అన్నంలో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. అంతేనండి, చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది. దీనిని కూడా చక్కగా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా. ఇక్కడ నేను 9 రకాలు చెప్పాను. 9 రకాలు చేయాలనేం లేదండి. మీ వీలుని బట్టి, మీ ఇంట్లో పరిస్థితులను బట్టి చక్కగా నైవేద్యాలు అమ్మవారికి చేసి సమర్పించవచ్చు. చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. దద్దోజనంలో కూడా కాస్త కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. మనకి ఈలోపు 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత పచ్చిశనగపప్పు కూడా చూడండి మెత్తగా ఉడికింది. దీనిని వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. మిక్సీకి వేసుకునేటప్పుడు పప్పులో వాటర్ ఉండకూడదు, పప్పు చల్లగా ఉండాలండి. అప్పుడే మనం మిక్సీకి అనేది వేసుకోవాలి. మెత్తగా వేసుకున్న తరువాత దీనిని ఒక ఫ్రై ప్యాన్లో వేసుకోవాలి ఒకేసారి. ఎందువలనంటే మనము ఆ పిండిని మరియు బెల్లము కలిపి ఉడికిస్తాం కాబట్టి చక్కగా ఆ పిండి మొత్తం వేసిన తర్వాత మనం ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నామండి. ముప్పావు తురిమి ఉంచిన బెల్లం వేసుకొని ఒక్క స్పూను యాలకుల పొడి వేసి ఒక్క స్పూను నెయ్యి వేసి చక్కగా మొత్తం ఒక్కసారి కలిపి స్టవ్ మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి. గట్టి పడేంత వరకు మనము ఈ పిండి అనేది కలుపుకుంటూ ఉండాలి. బెల్లమంతా కరిగి జ్యూసీగా వస్తుందండి. తర్వాత కాస్త టైం తీసుకొని దగ్గర పడుతుంది. అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు ఇందులో వేసుకునే దానికి పచ్చి కొబ్బరి పావు కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసి ఆ పొడి వేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి వేసుకున్నందువలన మరింత రుచిగా ఉంటుందండి. చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. చూడండి చక్కగా దగ్గర పడింది. ఇలాంటప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి తురుము 2 స్పూన్స్ వేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకుంటే త్వరగా చల్లారుతుంది. లేదంటే అందులోనే ఉంచామనుకోండి ఎక్కువసేపు మనకి వేడిగా ఉంటుంది.
ఇక్కడ మీరు గమనించగలరు. ఇంత గట్టిగా ఉంటేనే మనకి రౌండ్‌గా లడ్డూల్లాగా వస్తాయండి. ఈ పిండి చల్లారేలోపు మనం ముందుగా పొంగలి కోసము బియ్యము, పెసరపప్పు నానబెట్టి ఉంచాం కదండీ! దానికి ఆహ్, నేతిలో జీడిపప్పు అవన్నీ వేయించుకుందామండి. ఎప్పుడైనా మనము నైవేద్యం సమర్పించేటప్పుడు కాస్త పచ్చ కర్పూరం వేసుకుంటే చాలా బాగుంటుంది. అమ్మవారికి సమర్పించే నైవేద్యాలలో పచ్చ కర్పూరం తప్పనిసరిగా ఉపయోగించాలి. ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూను ఆవు నెయ్యి వేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు తప్పకుండా ఆవు నేతినే ఉపయోగించాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పు ఇలా వేసి మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా వేగిన తరువాత కాస్త తీసి పెట్టుకోవాలండి. ఎందువలనంటే మనము తరువాత పాయసం చేస్తాం గదా! అందువలన ఈ నెయ్యి మిగిలినవి కలిపి మనము ముందు ఉడికించి పెట్టుకున్నటువంటి పొంగల్లో కలుపుకోవచ్చు. అంతేనండి. ఎంతో సింపుల్‌గా బెల్లపు పొంగలి గూడా రెడీ. ఇదే ఫ్రై ప్యాన్‌లో ఒక్క స్పూను నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తరువాత ఒక్క కప్పు సేమ్యా వేసుకోవాలి. సేమ్యా వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంచి రంగు వచ్చిన తరువాత ఈ సేమ్యాని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం ఇలా. తరువాత అదే ఫ్రై ప్యాన్‌లో ఒక్క సేమ్యాకి 3 కప్పులు పాలు పోసుకొని ఒక యాలుక్క గానీ, 2 యాలకులు గానీ తుంచి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో గానీ, హై ఫ్లేమ్‌లో గానీ పాలు మరగాలండి. ఇలా మరిగేటప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి సేమ్యాని వేసి ఒకసారి ఉడికిన తరువాత మీడియం ఫ్లేమ్‌లో గానీ, లో ఫ్లేమ్‌లో గానీ ఉడికించుకుంటే సరిపోతుంది. నేను కొంచెం కొంచెం తయారు చేసుకునే దానికి చూపిస్తున్నానండి. మీరు ఎక్కువ చేసుకోవాలన్నా దీన్ని డబల్ డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనము పొంగల్ తయారు చేశాం కదండీ! దాన్ని ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. ఈ పూర్ణం కోసము పిండి తయారు చేసుకున్నాం కదండీ! కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఒక్కసారి మొత్తం పిండిని కలిపి ఆ తరువాత చిన్న చిన్న లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి. చూడండి చక్కగా మనకి చల్లారింది పిండి అనేది. ఇలా లడ్డూల్లాగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి చక్కగా రౌండ్‌గా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనకి చక్కగా సేమ్యా అనేది ఉడికి దగ్గర పడింది చూడండి. ఒక్కసారి కలిపి ఏ కప్పుతో అయితే మనం సేమ్యా తీసుకుంటున్నామో అదే కప్పుతో పంచదార తీసుకొని అందులో వేసి చక్కగా కలిపి స్టవ్ ఆపేస్తే ఆ వేడికి సరిపోతుందండి. దీనిని తీసి పక్కన పెట్టుకుందాం. తరువాత మనము మినప్పప్పు వేసి పెట్టుకున్నాం కదండీ మిక్సీకి, అది పూర్ణం బూరెల కోసం ఒకేసారి ఫ్రై చేసేసుకుందాం. ఒక మందపాటి మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ముందు నానబెట్టుకున్నాం కదండీ ఆహ్, వడపప్పుకి పెసరపప్పు, అందులో వాటర్ లేకుండా ఇలా ఒక నెట్ తీసుకొని అందులో వేసి పెట్టుకోవాలి. వాటర్ లేకుండా వస్తుంది. దీనిని కాస్త పక్కకు పెట్టి సేమ్యా తయారు చేసుకున్నాం గదండీ! ఆ ఫ్రై ప్యాన్‌లో నుంచి ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకుందాం. గిన్నెలోకి తీసుకున్న తర్వాత నేను ముందు చెప్పాను కదండీ! జీడిపప్పు, కిస్మిస్, బాదాం అన్నీ వేయించి కొన్ని పక్కన తీసి పెట్టాం కదండీ! అవి వేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి వేయించి పెట్టుకుంటే రెండిటికి ఉపయోగించుకోవచ్చు. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. తరువాత నైవేద్యం సమర్పించేదానికి ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నీళ్లు లేకుండా వడపప్పుని తీసి ఆ గిన్నెలో పెట్టి, వడపప్పు అలాగనే పెట్టకూడదండి. చిన్న బెల్లం ముక్క కూడా పెట్టి పక్కన పెట్టుకుందాం. తరువాత మనం ముందు మినపప్పు మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పిండి తీసుకొని అందులో ఒక్క స్పూను జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి మొత్తం కలిసే విధంగా ఒక్క 5 నిమిషాలు ఇలా కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వలన మనకి వడ అనేది క్రిస్పీగా వస్తుంది. మరియు సోడా ఉప్పు కూడా వాడనవసరం లేదండి. నేనైతే ఎప్పుడూ వడకి సోడా ఉప్పు అనేది ఉపయోగించను. చూడండి ఇక్కడ పిండి అనేది ఇలా ఉండాలి. ఒకసారిగా మనము వడలు వేసి ఈలోపు మనము
బెల్లం నానబెట్టాం కదండి పానకానికి, అవి కూడా ఫిల్టర్ చేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసిన వెంటనే పైకి రావాలండి. అప్పుడే మనకి వడ అనేది ఆయిల్ పట్టుకోకుండా ఉంటుంది. నూనె అనేది బాగా హీట్ అవ్వాలండి. మొత్తం వడలు వేసిన తర్వాత ఒక నిమిషం అటువైపు ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా ఇటువైపు అన్నీ తిప్పుకోవాలి. మిక్సీలో వేసిన సోడా ఉప్పు వేయకపోయినా మనకి ఇలా చేసుకుంటే ఎంతో కరకరలాడుతూ ఎంతో రుచిగా వస్తాయండి. వీటిల్ని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా. అంతే, ఎంత సింపుల్‌గా మనకి మినప గారెలు కూడా రెడీ అండి. రెండోసారి కూడా వేశాను. రెండోసారి కూడా చక్కగా తీసి ముందు తీసుకున్నటువంటి ప్లేట్‌లో వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనము వడలు వేసుకోవాలండి. ఆ తర్వాత పూర్ణాలు వేసుకుంటే సరిపోతుంది. పూర్ణం పిండి ఉంది కదండీ! దాన్ని లడ్డూలాగా చేసి ముందుగా మనము బియ్యపిండి, మినపప్పు మిక్సీకి వేసి పెట్టుకునిలా ఆ పిండిలో ఈ పూర్ణం బూరెలను వేసి ఇలా స్పూన్ సహాయంతో ఒకటి వేసుకుంటే చాలా చక్కగా వస్తాయండి. ఈ పూర్ణాలు మాత్రం నెమ్మదిగా టైం తీసుకొని చేసుకోవాలండి. కొంచెం ఏమారామనుకోండి అవి అంటే మనం పెట్టిన పూర్ణం అంతా బయటొచ్చేసి ఆయిల్ పాడైపోతుంది. అందువలన వేసిన వెంటనే కాకుండా నిదానంగా 2, 3 నిమిషాలు అటువైపు ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా ఇటువైపుకు తిప్పుకోవాలి. చూడండి ఎంత రౌండ్‌గా చక్కగా ఎంత రంగులో ఎంత బాగొచ్చినాయో చూడండి. అంతే, ఎంత సింపుల్‌గా మనకి పూర్ణం బూరెలు కూడా రెడీ. రెండోసారి కూడా వేశానండి. వాటిల్ని కూడా చక్కగా ఈ ప్లేట్‌లోకే వేస్తున్నాను. పానకం కోసం ముందుగా బెల్లం నానబెట్టుకున్నాం కదండీ! వాటిల్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. పానకాన్ని మనము ఎందులో అయితే స్వామివారికి సమర్పిస్తామో ఆ గిన్నె, గ్లాసో, చెంబో ఏదో ఒకటి తీసుకొని అందులో ఫిల్టర్ చేసుకోవాలి. పానకము, వడపప్పు 2 తప్పకుండా వరలక్ష్మి వ్రతానికి ఉండేట్లుగా చూసుకోండి. ఇలా ఫిల్టర్ చేసిన తరువాత ఇందులో 2, 3 యాలకులు కొట్టి వేసుకోవాలి. కాస్త మిరియాల పొడి వేసుకోవాలి. అంతే, పానకం రెడీ. అమ్మవారికి అరటి ఆకులో వడ్డిస్తే చాలా మంచిదండి. అరిటాకు శుభ్రం చేసి మనం తయారు చేసినటువంటి నైవేద్యాలు ఒకదాని తరువాత ఒకటి పెట్టాలి. అంతేనండి, ఎంత సింపుల్‌గా ముందు రోజు ప్లాన్ వేసుకుంటే 9 గంటల్లోపే మనము 9 నైవేద్యాలను అమ్మవారికి సమర్పించవచ్చు. ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని ముందుగానే చేసి మీకోసం అప్లోడ్ చేస్తున్నానండి. ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ దీవెన ఛానల్లో తాంబూలం ఎలా ఇస్తారో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అవసరం అనుకుంటే చూడండి. వరలక్ష్మీదేవి పూజా విధానం కూడా అమ్మ దీవెన ఛానల్లో ఉంది, చూడండి. బెల్ల పరమాన్నము, మినపగారెలు, బూరెలు, చింతపండు పులిహోర, సేమియా పాయసం, గుగ్గుళ్ళు, దద్దోజనం, పానకం, వడపప్పు రెడీ. థ్యాంక్ యూ.